విజయ్ మూవీ ది గోట్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. GOAT గోట్ అన్నదానికి ఫుల్ ఫామ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నారు. మరి ట్యాగ్ లైన్ ఫాలో అయ్యి హిట్ అవుతాడో లేకపోతే పాన్ ఇండియా సీజన్లో గోట్ అంటే బకరా అవుతాడో చూద్దాం. మరి గాయ్స్, దిస్ ఇస్ అ న్యూ అసైన్మెంట్. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, హాస్టేజ్ నెగోషియేటర్, ఫీల్డ్ ఏజెంట్, a spy. In short, he is the goat of SATs. ట్రైలర్ చూస్తుంటే మొత్తం అంతా సీనియర్ యాక్టర్లే కనిపిస్తున్నారు. సరే, పాన్ ఇండియా కవరేజ్ కోసం కొంత ఆ జయరామ్, ఇక సీనియర్ హీరోయిన్స్ లైలా, స్నేహ, ఆ జీన్స్ ప్రశాంత్, ప్రభుదేవ, ఇక మెయిన్ విలన్ గా మరి ఒకనాటి రొమాంటిక్ హీరో మోహన్. ఆయన ఈ మధ్య హరా అని ఒక న్యూ మూవీతో మళ్ళీ రీలాంచ్ అయ్యాడు. అది గొప్పగా ఆడలేదు, కానీ మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీదకి వచ్చేసరికి అందరూ మోహన్ మీద ఆసక్తి చూపించారు. బేబీ బాగుంది, నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు, గాంధీ గురించి టెన్షన్. ఎప్పుడు జులాయిగా తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు ఇందులో విలన్ గా కనిపించాడు. రిజల్ట్ ఎలా ఉంటుందో. నేను అనుభవించిన ఈ పెయిన్ ని గాంధీ కూడా అనుభవించారు. ఈ సీనియర్ యాక్టర్స్ తో పాటు మనవాడు కూడా డబుల్ స్మార్ట్ అయినట్టుగా సీనియర్ జూనియర్ 2 వేషాల్లో కనిపించాడు. ఎదురన్నా యువర్ ఇన్ డేంజర్. కథ మాటకు వస్తే 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అట. 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. కలేజీలో మహేష్ బాబు చెప్పినట్టు 69 అయితే ఏమైనా ప్రాబ్లమా? ఏదో ఒక నెంబర్ పెట్టాలి కదా, పెట్టారు. 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడుతానా? 35 అయితే మన ప్రాబ్లమా? ఫీల్డ్ ఏజెంట్, స్పై అంటూ మనవాడి మల్టీమీడియా అవతారం గురించి ఆ హీరో ఎలివేషన్స్ బాధ్యతలన్నీ ప్రశాంత్కి అప్పచెప్పారు. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. హాస్టేజ్ నెగోషియేటర్, ఫీల్డ్ ఏజెంట్, a spy. In short, he is the goat of SATs. ఇక పేరు గాంధీ అని కూడా పెట్టారు మధ్యలో. సో ఆబ్వియస్గా ఆ పేరుని హింస కోసం వాడుకుంటారనుకోండి. నేను అనుభవించిన ఈ పెయిన్ ని గాంధీ కూడా అనుభవించారు. మొత్తం మీద ఆ ప్రశాంత్ ఇతను కలిసి తాగడం ఇవన్నీ చూపించారు. మరి ఏదో అన్నదమ్ముల అనుబంధంలాగా పెట్టి ఆ వినయ విధేయ రామలాగా కానీ చూపించకరా బాబు. మరి హీరోలు ఎంతైనా రిస్క్ చేస్తారు, తన వాళ్ళను కూడా రిస్క్లో పెట్టగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అతి డేంజరస్ మిషన్ కూడా కుటుంబంతో కలిసి వెళ్ళిపోతాడట. ఎవరైనా మిషన్ కి ఫ్యామిలీతో హాలిడేకి వెళ్తారా? అది బ్యాంకాక్ కి కుటుంబంతో పోతారు. సరే, మొత్తానికి ఈ మధ్య కాలంలో విజయ్ కాస్త సీనియర్ నటుడయ్యాడు కాబట్టి ఆ పెద్ద పెద్ద వేషాలు వేయడానికి ట్రై చేస్తున్నాడు. కాకపోతే కొంతమంది హీరోలకి, మనం చెప్పేది ఫ్యాన్స్కి నచ్చకపోయినా నిజం ఏంటంటే కొంతమంది హీరోలకి ఆ ముసలి వేషాలు నప్పవు. సీనియర్ యాక్టర్ అర్జున్ కూడా ఇలాగే ఒక సినిమాలో వృద్ధుడిలా వేషం వేస్తే అది జనానికి ఎక్కలేదు. వెంకటేష్ కూడా సూర్యవంశంలో ట్రై చేశాడు, కానీ తర్వాత అది నప్పదని మళ్ళీ నారప్ప వరకు ఎప్పుడు ఆ వృద్ధుడి క్యారెక్టర్ టచ్ చేయలేదు. సరే, చివరిలో ఒక డైలాగ్ పెట్టాడు అనుకోండి, ఎంత వయసు అయితే ఏంటయ్యా, ఏ లైన్ ఈజ్ ఆల్వేజ్ ఏ లైన్ అని చెప్పి ఆ వైజీ మహేంద్రన్ చేత డైలాగ్ చెప్పించారు. ఏదేమైనా విజయ్కి ఆ ఫేస్లో ఆ కుర్రతనం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మరి తెలుగు వాళ్ళ మైండ్స్కి ఎలా అనిపిస్తుందో. పైగా మనవాడి పేరు కూడా ఇళయ దళపతి ఫస్ట్ నుంచి, అంటే యువసేన అని అర్థం. మరి ఇప్పుడు వృద్ధ కట్టప్ప అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇళయ దళపతి అంటే బాగోదని దళపతి అని ఫిక్స్ చేశారనుకోండి. కాకపోతే ఏంటంటే విజయ్ పాపం ఎప్పటి నుంచో తెలుగులో మార్కెట్ కోసం ట్రై చేస్తున్నాడు. కుర్రాడుగా ఉన్నప్పటి నుంచి అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదో ఇప్పటి వరకు కూడా ఆ సరైన మార్కెట్ రానే లేదు. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను చేస్తా. వస్తే గీస్తే ఆ తుపాకీ టైంలోనే వచ్చి ఉండాలి. ఆ తర్వాత సర్కారు, బిగిలు ఏవో చేశాడు, కానీ ఎప్పుడు మనవాడికి తెలుగు మార్కెట్ వర్కౌట్ అవ్వలేదు. ఆ మాస్టర్లో ఏమో విజయ్ సేతుపతికి పడ్డాయి మార్కులు. బీస్ట్ కూడా అంతంత మాత్రమే. లియో కూడా దెబ్బ కొట్టేసింది. ఒకప్పుడు మనవాళ్ళు తెలుగులో చేసిన సూపర్ హిట్స్ ఆ ఒక్కడు, పోకిరి ఇలాంటి వాటిని తమిళంలో విజయ్ చేసేవాడు. ఇదిగో ఇప్పుడేమో మన మెగా హీరోలు ఈయన సినిమాలు రీమేక్లు చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 ఏమో కత్తి రీమేక్, అలాగే తెరి మూవీ కూడా ఏదో రీమేక్ చేస్తున్నారు. సరే, మొత్తానికి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఇక్కడ మార్కెట్ పొందడం కోసం మనవాడు పాపం దశాబ్దాల తరబడి ఎలాగా చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాడు. ఒక సూర్య అనగానే జనం ఎగబడి చూస్తారు. అలాగే వాళ్ళ తమ్ముడు కార్తీని కూడా తెలుగులో చాలా బాగా అభిమానిస్తారు. ఆ బెచ్చగాడు పాత్ర వేసిన విజయ్ యాంటోనీని కూడా ఎంతగానో ఆదరించారు. అతని సినిమాలకు కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆఖరికి ఈ మధ్య సైకో స్టార్గా మంచి పాత్రలు చేస్తున్న ఎస్జే సూర్యకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. అలాంటిది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న ఈ విజయ్కి మాత్రం ఇప్పటికీ తెలుగులో మార్కెట్ రాలేదు. ఏదో కొంతమంది అభిమానిస్తారనుకోండి, బట్ ఓవరాల్గా యాక్సెప్టెన్స్ అన్నది రాలేదు.
ప్రాబ్లం వదిలేసి మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? కానీ పాపం అలా ప్రయత్నించుకుంటూ వెళ్తున్నాడు. చూద్దాం. ఈ ట్రైలర్లోనే చివరి ఒక డైలాగ్ ఉంది కదా, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బిఏ కాదు ప్లాన్ జెడ్ వరకు ఉందన్నాడు. మరి తన దగ్గర అంటే ఈ సినిమా పోయినా కూడా ఇంకా ట్రై చేస్తాడనే అనుకోవాలి. ప్లాన్ బిఏ కాదు ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. సరే, మొత్తం మీద ముందర అనుకున్నట్టుగా GOAT అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అవుతుందా, డైరెక్టర్ చేతుల్లో బకరా అవ్వాల్సి వస్తుందా చూద్దాం. మరి సెక్యూరిటీ వాళ్ళంతా నిన్ను రౌండ్ అప్ చేశారు. ప్లాన్ బిఏ కాదు ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.